వెల్కమ్ టు ద స్పెషల్ డిబేట్. నేను అరవింద్ కొల్లి. కేంద్రం మాజీ మంత్రి చిదంబరం అడుగడుగున ఆటంకాలు ఎదుర్కొంటున్నారు. సుప్రీంకోర్టు డిసిగ్నేటెడ్ సీనియర్ న్యాయవాది అయిన చిదంబరం బెయిల్ పిటిషన్లో తప్పులుండటమా? ఆయన స్వయంగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, డిసిగ్నేటెడ్ సీనియర్ న్యాయవాది కావటం మాత్రమే కాకుండా ఆయన భార్య నళిని చిదంబరం సైతం సుప్రీంకోర్టు డిసిగ్నేటెడ్ సీనియర్ న్యాయవాది. ఈ కేసుని వాదిస్తున్న సీనియర్ న్యాయవాదులు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబాల్, సల్మాన్ ఖుర్షీద్ లాంటి వాళ్ళు డ్రాఫ్ట్ చేసిన పిటిషన్లో లోపాల ఏం జరుగుతోంది? కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఇబ్బంది పడుతోంది కాంగ్రెస్ పార్టీ? ఒక మీడియా సంస్థకి సంబంధించిన పెట్టుబడుల విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన ఒక కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఢిల్లీ హైకోర్టు ఇప్పటికే చిదంబరంపై అరెస్ట్ వారెంట్ జారీ చేయగా ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణలో ఉండగానే ఆయనని సిబిఐ అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేయడంతో పాటు ఆయనని సిబిఐ కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ నేపథ్యంలో ఈరోజు సాయంత్రంతో ముగిసిన సిబిఐ కస్టడీని మరొక 3 రోజుల పాటు మంగళవారం వరకు కొనసాగిస్తూ ఇప్పటికే ఆదేశాలు వచ్చాయి. ఏం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీకి? ఈ అంశంపై మనతో మాట్లాడటానికి డాక్టర్ మిట్టా నరసయ్య గౌడ్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు, అలాగే డాక్టర్ టి జయరాం గారు, సీనియర్ రాజకీయ సామాజిక విశ్లేషకులు, వృత్తిరీత్యా వైద్యులు. జయరాం గారు చెప్పండి. చిదంబరం అనగానే మనకు గుర్తొచ్చేది చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ కేసుల్లో సులువుగా బెయిల్స్ తీసుకొస్తారన్న విషయం. సుప్రీంకోర్టు బెంచ్ల మీద ఆయన వాదిస్తున్నారు అంటే బెయిల్ తొందరగా వచ్చేస్తుంది, తీర్పులు తొందరగా వస్తాయి అని చెప్పేసి. నళిని చిదంబరం కూడా అదే పరిస్థితి. ఈరోజు చిదంబరం బెయిల్ పిటిషన్ తిరస్కారం గురవటం ఎట్లా చూడాలంటారు? ఒక నీతికి, ఒక అవినీతికి పోరాటం ఉంటే ఈజీగా బెయిల్ దొరుకుతుంది. ఒక అన్యాయానికి, ఒక నిజంగా ఒక అపరాధానికి ఉన్నా కూడా బెయిల్ దొరుకుతుంది. కానీ ఒక పార్టీకి ఇంకొక పార్టీకి మధ్యలో బెయిల్ అంత తొందరగా దొరకవు. ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మధ్యలో అంత బెయిల్ దొరకవు. ఒక పార్టీకి ఇంకొక పార్టీ నాయకుల మధ్యలో బెయిల్ దొరకవు. ఇవన్నీ ఏం జరుగుతున్నాయంటే, మేము చేస్తే నీతి, మీరు చేస్తే అవినీతి అనే కోణంలోనే ప్రయాణం చేస్తున్నాయి రాజకీయ పార్టీలు తప్ప ప్రత్యేకించి దీంట్లో ప్రత్యేక అంశాలను మనం చూడాల్సిన అవసరాలు కూడా లేవు, అంత ఒక్కర్లు కూడా ప్రజలకు లేవు. ఇక్కడ ప్రజలను వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇదే చిదంబరం గారు చేసినప్పుడు, ఇక పూర్వాపరాలు ముందుకు వెళ్ళిపోతాయి. ఇదే చిదంబరం గారు చేసినప్పుడు మాత్రము అక్కడ ఆయన దోషి అనేదాన్ని చాలా స్పష్టంగా అప్పుడు చాలా క్లియర్గా చెప్పగలిగాడు. ఇంకోటి బాలకి ఏంటంటే, చిదంబరం ఎక్కడైతే ఏ ఆఫీసులను అయితే ఓపెన్ చేశాడో, ఏ ఆఫీసులను అయితే దానికి గొప్పగా వెళ్ళిండో, కేంద్ర హోంమంత్రి ఎక్కడైతే రిబ్బన్లు కట్ చేసిండో, 8 ఏళ్ళు ఆర్థిక శాఖ మంత్రి చేసినప్పుడేమో ఆర్థిక నేరాలు ఉన్నాయి అనుకోవాలా, హోంశాఖ మంత్రి చేసినప్పుడేమో రిబ్బన్లు కట్ చేసి అక్కడికే అపరాధిగా పోవడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయం. అంటే దీనికంటే ముందు పూర్వపరాలు మనం ఒక్కసారి కనుక ఆలోచిస్తున్నట్టయితే 2005 లోపల సొహరుద్దీన్ మీద 60 కేసెస్ పెండింగ్ కేసెస్ ఉన్నాయి. ఆయన ఒక టెర్రరిస్ట్ అని, లేకపోతే గ్లోబల్ టెర్రరిస్ట్ అని, ఎక్సెట్రా అనేక దారులు ఉండేసి ఆయన ఎన్కౌంటర్ అయిపోయింది. ఆ కేసు లోపల 2010 లోపల సిబిఐకి ఇచ్చేసి అక్కడ నుంచి అరెస్టులు జరిగేసి ఇచ్చేసి 3 నెలలు జైల్లో పెట్టింది నేను. ఎవరిని? అమిత్ షాని 3 నెలలు జైల్లో పెట్టడం ఒకటైతే, మళ్ళీ మూకుమ్మడిగా 2 నెలలు రాష్ట్ర బహిష్కరణ చేసిందా? కానీ ఒక్కటి, రాజ్యాంగంలో రాష్ట్ర బహిష్కరణకు స్కోప్ ఉందా? నిజంగా రాజ్యాంగంలో ఉందా రాష్ట్ర బహిష్కరణ? అంటే దీనికి సంబంధించినటువంటి రాజ్యాంగంలో స్కోప్ అనే విషయానికి వచ్చేసరికి సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉన్న చోట ఈ రకమైనటువంటి కండిషన్ పెట్టేటటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి మరి కాసేపట్లో మనతోటి ఒక సీనియర్ న్యాయవాది జాయిన్ కాబోతున్నారు. ఆయన జాయిన్ అయిన తర్వాత పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది. అయితే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం అనే అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఈ రకమైనటువంటి తీర్పు ఇచ్చేటటువంటి అవకాశం ఖచ్చితంగా భారత రాజ్యాంగం, ముఖ్యంగా భారత శిక్షా స్మృతి
ఆ రకమైనటువంటి అవకాశం కల్పిస్తోంది. ఇక దీంట్లో ఒకటండి, భారత శిక్షణ స్మృతి వేరు, భారత రాజ్యాంగం వేరు. నేను భారత మన భారత మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతున్నాను. నేను శిక్షణ స్మృతి గురించి నేను మాట్లాడటం లేదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇండియన్ పీనల్ కోడ్స్, వాటి గురించి నేను మాట్లాడటం లేదు. మనతో పాటు ఉమేష్ గారు జాయిన్ అయ్యారు, హైకోర్టు అడ్వకేట్. వెల్కమ్ ఉమేష్ గారు. ఇక్కడ ఏంటంటే నేను దాని జోలికి పోవట్లేదు, ఎందుకంటే దాని లోపల ఉండే దాన్ని బట్టి చేసేదాన్ని బట్టి తీర్పును కానీ లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ కానీ ప్రతిబింబిస్తున్న దాన్ని మన అనేక సందర్భాల్లో చూసాము, విన్నాము, జరిగింది కూడా. నేను దాని జోలికి పోవట్లేదు. భారత రాజ్యాంగంలో ఉన్న అధికారాలు ఎక్కడైనా ఉన్నాయా అంటే ఎక్కడ లేదండి. ఆ విషయం ఎక్కడ కూడా ఇది ఒక మనిషిని పూర్తిగా వెలివేయాలనేది లేదు, సొసైటీ నుంచి తీసేయాలనేది లేదు. ఏ మనిషి ఉన్నా కూడా తనకి రాజరిక వ్యవస్థలో మాత్రమే అటువంటి ఉంటాయి. అది చాలా క్లియర్ అది నేను చెప్పాల్సుకున్న విషయం. ఇంకొకటి ఏం చెప్పాల్సుకున్నా అంటే, ఒకవేళ కనుక మీరు ఆయన చేశారు, మరి మీ మీదకి వచ్చినప్పుడు మాత్రం ఇది ఎట్లా తప్పు అవుతుంది అనే దాన్ని కూడా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి. ఈ అబ్జర్వ్ చేస్తున్న ఈ రెండు అంశాల్లోకి వస్తే ఒకదానికోటి అంటే మేము చేస్తేనేమో న్యాయము, మీరు చేసిందేమో అన్యాయము అనేది రెండు పార్టీల వైఖరి మాత్రం ఇది ఈరోజు ప్రజల ముందుకు వచ్చేసింది. ఉమేష్ గారు, మొత్తం మీద సుప్రీంకోర్టు డిసిగ్నేటెడ్ సీనియర్ అడ్వకేట్ హూ వేర్స్ సీనియర్ అడ్వకేట్ గౌన్, అండ్ ఆయన టేకప్ చేసినటువంటి కేసులు చాలా సులభతరంగా గెలుస్తారని ఆయనకు పేరుంది. ఆయన భార్య కూడా సుప్రీంకోర్టు సీనియర్ డిసిగ్నేటెడ్ అడ్వకేట్. ఆ కేసు డీల్ చేస్తున్న ముగ్గురు న్యాయవాదులు కూడా డిసిగ్నేటెడ్ అడ్వకేట్స్, డిసిగ్నేటెడ్ సీనియర్సే. అటువంటి వాళ్ళు దాఖలు చేసినటువంటి పిటిషన్లో లోపాలు ఉండటం అంటే, పిటిషన్లో లోపాలంటే అండి, ఫస్ట్ బెయిల్ ఈజ్ ఎ రైట్, జైల్ ఈజ్ ఎన్ ఎక్సెప్షన్ అంటాం మనం. అంటే బెయిల్ ప్రతివాడికి ఇచ్చి తీరాలనేది మన మామూలుగా ఈ రాజ్యాంగం చెప్పే ఒక విషయం అనమాట. ఆర్టికల్ 21 కింద రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఉంటుంది. సో పర్సనల్ లిబర్టీ, ఒక ఇండివిజువల్ యొక్క పర్సనల్ లిబర్టీ అనేది చాలా సీక్రెట్గా మనం భావిస్తాం. సో దాని పరంగా బెయిల్ అనేది మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఇస్తారు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ మీరు చూస్తే, సో ఫస్ట్ హైకోర్టుకు అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇందులో హైకోర్టుకు అప్రోచ్ అయ్యాక 7 months ఇట్ వాస్ కెప్ట్ ఇన్ సస్పెండెడ్ యానిమేషన్. ద పర్టికులర్ పిటిషన్ హ్యాస్ బీన్ కెప్ట్ ఇన్ సస్పెండెడ్ యానిమేషన్. జస్ట్ బిఫోర్ ది డే ఆఫ్ రిటైర్మెంట్ ఎ డెసిషన్ హ్యాస్ బీన్ టేకెన్ బై ది కన్సర్న్డ్ ఆనరబుల్ జడ్జ్. సో డెసిషన్ తీసుకున్న దానికి నేను హైకోర్టు జడ్జ్మెంట్ చదివాను, అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టు ఇచ్చిన ఇంటరిమ్ జడ్జ్మెంట్ కూడా చదివాను. ఏది మన ఫ్రైడే రోజు ఈడీని అరెస్ట్ చేయొద్దని చెప్పించిన జడ్జ్మెంట్, మండే వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పించిన జడ్జ్మెంట్ కూడా చదివాను. సో చదివితే బేసికల్ నాకు అనిపించింది ఏంటంటే, హైకోర్టు జడ్జ్మెంట్కి కంప్లీట్ కాంట్రడిక్షన్ ఇస్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ అండి. అంటే కంప్లీట్ ఎవ్రీ ప్రొవిజన్ హ్యాస్ బీన్ కంప్లీట్లీ కాంట్రడిక్టెడ్. అంటే ఏదైతే ఇవ్వకూడదని ఈయన చెప్పారో హైకోర్టులో, దానికి కంప్లీట్గా అగేన్స్ట్గా సుప్రీంకోర్టులో ఈయనకి ఇవ్వచ్చు అని చెప్పారు. ఎందుకంటే మిగతా అకంప్లిసెస్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఆల్రెడీ ఆన్ బెయిల్. అండ్ దిస్ ఇంకోటి టూ థింగ్స్ ఫర్ విచ్ బెయిల్ విల్ బి డినైడ్ అండి. కోర్టు ఎప్పుడు డినై చేస్తుందంటే, ఫ్లైట్ రిస్క్ ఉన్నప్పుడు. ఫ్లైట్ రిస్క్ అంటే ఇఫ్ దేర్ ఇస్ అ పాసిబిలిటీ ఫర్ ది ఇండివిజువల్ టు ఎస్కేప్ ది టెరిటరీ ఆఫ్ దట్ పర్టికులర్ ల్యాండ్. సో ఎస్కేప్ అవుతారు, లేదా యూకేలో అలాగే ఇప్పుడు విజయ్ మాల్యా, నీరవ్ మోడీ ఎలాగైతే వేరే దేశాలకు పోయి ఉన్నారో ఆ విధంగా ఉంటాడు, ఈయన కూడా రెఫ్యూజీలా ఉంటాడు అని అనుకున్నప్పుడు, అక్కడ తలదాచుకుంటాడు అనుకున్నప్పుడు బెయిల్ విల్ బి రిజెక్టెడ్ అనమాట. సో ఇన్ ఆర్డర్ టు కోఆపరేట్ విత్ ది ఇన్వెస్టిగేషన్ ఆర్ ఇన్ ఆర్డర్ టు ఎన్షూర్ దట్ ది ఇన్వెస్టిగేషన్ ఇస్ కంప్లీటెడ్ ఇన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్. సో సెకండ్ పాయింట్ ఈజ్, ఎప్పుడు బెయిల్ రిజెక్ట్ చేస్తారంటే విట్నెస్లను ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడన్నా, థర్డ్ థింగ్ ఏంటంటే ఎవిడెన్స్ని ఏమన్నా ట్యాంపర్ చేస్తారన్న. ఈ 3 పాసిబిలిటీస్లోనే బెయిల్ అనేది రిజెక్ట్ అవడం జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. సో ఇక్కడ ఏ విషయం వచ్చిందంటే, ఒకటి హీ బీయింగ్ ఎ రాజ్యసభ మెంబర్, వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే హీ బీయింగ్ ఎ రాజ్యసభ మెంబర్, హీ విల్ అటెండ్ ద సెషన్స్ అండ్ హీ ఈజ్ ఎ రెస్పాన్సిబుల్ ఇండివిజువల్ అండ్ హెన్స్ ఫ్లైట్ రిస్క్ ఈస్ కంప్లీట్లీ కెన్ బి రూల్డ్ అవుట్ అని చెప్పారు. సెకండ్ థింగ్ ఏంటంటే, ట్యాంపరింగ్ ది ఎవిడెన్సెస్ అనేది ఆయన చేయాల్సిన అవసరం లేదు, చేయడు కూడా. ఇంకోటి ఏంటంటే, చేయాల్సిన అవసరం ఉంటే లాస్ట్ 7 monthsలో ఎప్పుడైతే ఆయన బెయిల్లో ఉన్నారో అప్పుడే ఆయన ఎవిడెన్స్ని ట్యాంపర్ చేయగలిగేవాడు, ఎవరైతే విట్నెస్లు ఉన్నారో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేవాడు. సో అలాంటప్పుడు ఇప్పుడు బెయిల్ రిజెక్ట్ చేస్తామంటాం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది వాజ్ ది ప్రపోజిషన్ టేకెన్ బై ది కన్సర్న్ అడ్వకేట్స్ రిప్రజెంటింగ్ ది మిస్టర్ పి చిదంబరం. సో బట్ కోర్ట్ ఏం భావించింది, హైకోర్టు ఏం భావించింది, హీఈస్ ది కింగ్ పిన్ ఇన్ ది కేస్. విషయం ఏంటంటే ఎఫ్ఐఆర్లో ఆయన పేరు లేదు, కానీ హైకోర్టు ఏం చెప్పిందంటే ఎఫ్ఐఆర్లో పేరు లేనంత మాత్రాన మిమ్మల్ని అరెస్ట్ చేయకూడదు అనేది లేదు. ఇన్వెస్టిగేషన్లో కనుక మీరు భాగస్వామిగా ఉంటే దీనిలో మనం కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్, సబ్స్టాన్షియల్ ఫ్యాక్ట్స్ని మనం రివీల్ చేయొచ్చు, డిస్క్లోజ్ చేయొచ్చు అన్నప్పుడు యూ షుడ్ బి మేడ్ పార్ట్ ఆఫ్ ది. ఎట్ ద సేమ్ టైం అక్కడ ప్రధానమైనటువంటి అక్యూజ్డ్గా ఉన్నటువంటి లేడీ ఎవరైతే ఉన్నారో ఆవిడ అప్రూవర్గా మారే క్రమంలో ఇచ్చినటువంటి అఫిడవిట్లో క్లియర్గా చిదంబరం పేరే మొదటి. కరెక్ట్ అండి. బట్ విషయం అర్థం చేసుకోవాల్సిందంటే ఐఎన్ఎక్స్ మీడియా కేసులో షీ వాజ్ ఎ మేజర్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ మేము అర్థం చేసుకోవాల్సిందంటే అప్రూవర్గా ఎప్పుడు మారారు, ఎందుకు మారారు, ఆమె మీద ఏమైనా కోయర్షన్ ఉందా, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉపయోగించారా, ఇవేమి ఎక్కడ దీస్ ఫ్యాక్ట్స్ వర్ నాట్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. ఐఓటా ఆఫ్ దిస్ థింగ్ హ్యాస్ ఆల్సో, ప్రుడెన్స్ హ్యాస్ నాట్ ఆల్సో బీన్ నాట్ బీన్ గివెన్ టు దీస్ ఫ్యాక్ట్స్.
వీటిని కన్సిడరేషన్లోకి తీసుకోకుండా హైకోర్టు డిస్మిస్ చేసింది బికాస్ హీఈస్ వన్ ఆఫ్ ది కింగ్ పిన్స్ ఇన్ ది కేస్. సో హీస్ అరెస్ట్ హీస్ డిటెన్షన్ విల్ హెల్ప్ అస్ టు ఫైండ్ సమ్ కైండ్ ఆఫ్ వే టు దిస్ పర్టికులర్ కేస్ అనేది. అట్ ద సేమ్ టైం ఒక 3 రోజుల పాటు ఆయనకు ఇచ్చినటువంటి సిబిఐ ఆయనకి కస్టడీని కూడా కానీ నేనైతే చెప్తుందంటే దీన్నే ఎగ్జాక్ట్గా ఏదైతే ఆర్గ్యుమెంట్స్ చెప్పారో దీన్నే ఓవర్ రూల్ చేస్తూ ఇంటరిమ్ డైరెక్షన్స్ పాస్ చేశారు. మండే వరకు ఆయన అరెస్ట్ చేద్దని ఈడీకి, సిబిఐకి ఆల్రెడీ అరెస్ట్ చేశారు కాబట్టి ఇన్ఫ్రాక్చువస్ అయిపోయింది ఆ పిటిషన్. సో ఈడీకి ఏం చెప్పారు, నో డోంట్ అరెస్ట్ హిమ్ ఇమీడియట్లీ, like wait for some time అన్నారు. ఆల్రెడీ ఈజ్ అండర్ ద కస్టడీ ఆఫ్ సిబిఐ. సో దట్ మేక్స్ నో సెన్స్ టు మీ అట్లీస్ట్. బట్ వన్ థింగ్ ఏంటంటే అండి, సుప్రీం కోర్టు కానీ హైకోర్టు కానీ దీస్ ఆర్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్. సో కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ షుడ్ బీ దేర్ పారమౌంట్ ఇంపార్టెన్స్, దానికి పారమౌంట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. బట్ కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ హ్యావ్ బీన్ వైలేటెడ్. అన్డినైబుల్లీ కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్ ఈస్ బీన్ వైలేటెడ్ ఫర్ మిస్టర్ పి చిదంబరం. ఆయనకి బెయిల్ ఇచ్చి ఉండాల్సింది. ఎందుకంటే ఏదైతే రీజన్స్ నేను చెప్పాను ఇంతకుముందు, ఫ్లైట్ రిస్క్ అని, లేదంటే ట్యాంపరింగ్ విత్ ఎవిడెన్స్ అని, లేదా ఇట్ సీమ్స్ యు ఆర్ అట్రిబ్యూటింగ్ మోటివ్స్ టు ద ఐఎమ్ నాట్ కాస్టింగ్ aspersions టు జడ్జెస్ అండి. నేను ఇవ్వాల్సి వచ్చుండేదని చెప్తున్నా. వేరియస్ అదర్ ఫ్యాక్ట్స్ విల్ ఆల్సో బి టేకెన్ బై ది జ్యుడిషియరీ బిఫోర్ గ్రాంటింగ్ బెయిల్ టు ది ఇండివిజువల్, బిఫోర్ ఎన్లార్జింగ్ బెయిల్ టు ది ఇండివిజువల్. బట్ మై కంటెన్షన్ హియర్ ఇస్, ఈ 3 కనుక పాసిబిలిటీస్ లేవన్నప్పుడు ఖచ్చితంగా అన్ ఇండివిజువల్ కెన్ బి అవుట్ ఆఫ్ బెయిల్. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ అబోవ్ ఆల్ ఏంటంటే, ఈజ్ హీ కాన్స్టెంట్లీ అపియరింగ్ బిఫోర్ ది సిబిఐ ఆర్ ది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ వెన్ ఎవర్ హీస్ ప్రెజెన్స్ ఈజ్ సాట్. ఆయన ప్రెజెన్స్ సాట్ చేసినప్పుడు ఆయన అపియర్ అవుతున్నాడా లేదా, అపియర్ అవుతున్నాడు అనుకున్నారు అనుకోండి, ఈస్ కోఆపరేటింగ్ విత్ ఇన్వెస్టిగేషన్ అనుకున్నారు అనుకోండి. సో ఆల్ 4 points have been fulfilled, or all 4 points have been complied with. So if that is the case, then why to detain him, why to take him into custody is my primary question. Yeah. డాక్టర్ గారు, మరో డాక్టర్ గారు, బీజేపీ నాయకులు నరసయ్య గౌడ్ గారు, మొత్తం మీద పరిస్థితి చూస్తుంటే దీంట్లో ఉన్న కొంచెం పొలిటికల్ కాన్స్పిరసీ కనిపిస్తోంది అనే వాదన వినిపిస్తోంది. లీగల్ ఎక్స్పర్ట్ కూడా ఎందుకు బెయిల్ ఇవ్వలేదు అనేటటువంటి అంశం ఆయన కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. ఏమంటారు? సరే, ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ అనేది రాజకీయ విమర్శ. మామూలుగా ఇప్పుడు ఆయన చెప్పడానికి ఏమున్నది, అన్ని సాక్ష్యాలు దొరికినాయి, ఆటోమేటిక్గా 26 ఆస్తులు కూడా దొరికినాయి, స్పెయిన్లో, యూకేలో ఇవన్నీ దొరికినాయి, అటాచ్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి పొలిటికల్గా వాళ్ళు మాట్లాడేది ఏముంటుంది, ఏమైనా పొలిటికల్గా మమ్మల్ని ఇది చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారని చెప్పడం తప్ప వాస్తవాలు కాదు. నేను ఏమంటున్నా, FIPB అంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు క్లియరెన్స్ లేదు, ప్లస్ FDI ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ లేదు. అయినా 305.56 కోట్ల రూపాయలకు ఎలా క్లియరెన్స్ ఇస్తాడు ఈ చిదంబరం గారు, ఆర్థిక మంత్రి గారు? దాంట్లో 4.65 crores ఎలా వస్తుంది? దాంట్లో 26% INX మీడియాకు 3 మారిషస్ అకౌంట్ల నుంచి ఎలా ట్రాన్స్ఫర్ చేయబడుతుంది? ఇవన్నీ ఏమన్నా చిన్నపిల్లలాట అండి? కాగితాల మీద కనిపిస్తున్నాయి బ్యాంకు ట్రాన్సాక్షన్స్, దాన్ని కూడా మనం తప్పుపడితే ఎట్లా అండి? ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ఈయనను 3 రోజుల కస్టడీకి ఇస్తే పూర్తిగా ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పలేదు మన మాజీ ఆర్థిక మంత్రి, మాజీ హోంమంత్రి గారు. అందుకనే ఆయన ప్రారంభించిన సిబిఐ కోటల్లో ఆయన కస్టడీలోకి పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎవరు తప్పు చేసినా తప్పనిసరి పోవాల్సిన స్థానం అదే. అయితే మేమనేది ఏంటంటే, సుప్రీంకోర్టు ఎందుకు ఇవ్వలేదు, లేకపోతే హైకోర్టు ఎందుకు ఇలా వ్యతిరేకంగా ఇచ్చింది అనేది పక్కకు పెడితే అది లీగల్ ప్రాసెస్, మనం అందులో ఎంటర్ కావడానికి వీల్లేదు. కానీ నేను అనేది ఏంటంటే, ఇతను చేసిన తప్పు వాస్తవం అనేది పీటర్ ముఖర్జీ ప్లస్ ఇంద్రాణి ముఖర్జీ అప్రూవర్గా మారిన తర్వాత ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారమే వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. అప్రూవర్ మారిందంటే ఏంటంటే వాస్తవాలు ఇస్తుంది. ఇప్పుడు కూడా ఏమని చెప్తా ఉన్నారంటే, లై డిటెక్టర్ పరీక్ష పెట్టాలని చెప్తా ఉన్నారు. అదే సందర్భంలో అప్రూవర్గా మారే క్రమంలో అప్రూవర్గా మారిన సమయాన్ని కూడా కన్సిడర్ చేయాలి అనేది లాయర్ గారి వాదన. అప్రూవర్గా ఎవరికైనా చెప్పి మారతారా, మొదలు మారాలన్నా చివరి మారాలన్నా? దీనికి ఏమైనా ఫ్రేమ్ వర్క్ ఉందా సార్ కాన్స్టిట్యూషన్లో, లేకపోతే ఐపీసీలో ఉందా? ఎందులో లేదు. ఎప్పుడైతే ఆమెకు నిజాలు చెప్పాలని అనిపిస్తుందో, చట్టానికి అనుకూలంగా మారాలని అనిపిస్తుందో ఆ టైమే కరెక్ట్ టైం. లేకపోతే మొదట్లో మారాలి చివరిలో మారాలంటే ఇదేమైనా పొలిటికలా సార్? ఆమెకి ఏమనిపించింది, కార్తీక్ చిదంబరం గారు అనవసరంగా మమ్మల్ని ఈ కేసులో ఇరికిచ్చిరు, ఆయన డబ్బులు తీసుకున్నాడు అని ఆమె మనసుకు ఎప్పుడైతే నొప్పి కలిగిందో అప్పుడు ఆమె అప్రూవర్గా మారింది. ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది, ఆ స్టేట్మెంట్ ప్రకారమే వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత కూడా మరి వీళ్ళకు కనీసం తర్వాత ప్రొడ్యూస్ చేసినప్పుడైనా ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా బెయిల్ ఇవ్వాలి కదా సార్. మళ్ళీ 4 రోజులు 30th వరకు కూడా ఆయనకు కస్టడీ పొడిగించడం జరిగింది. కారణం ఏంటంటే, ఇంతకుముందు కస్టడీకి ఇచ్చినప్పుడు ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ సరిగా చెప్పలేదు, ఎవేజివ్ ఆన్సర్స్ అని రాయడం జరిగింది. అంటే ప్రతిదానికి తప్పించుకోవడం. ఎందుకంటే అపారమైన అనుభవం ఉంది సార్. వీళ్ళు నిజంగా వీళ్ళ పరంగా న్యాయం ఉంటే
వాళ్ళు బార్ కౌన్సిల్ నుంచి ఎందుకు నోటీస్ ఇస్తారు సార్ వీళ్ళకి ముగ్గురికి? వీళ్ళని బహిష్కరిద్దామని చూస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు తప్పు చేసిరని వాళ్ళంతా నమ్మినట్టే కదా. కోర్టు నమ్ముతా ఉంది, బార్ బెంచ్ అన్నీ నమ్ముతా ఉన్నది. అయినా కూడా దీంట్లో లోపోల్స్ ఎతకడం ఎందుకని? అంటే నువ్వు సోహరాబుద్దీన్ కేసులో నువ్వు చేసింది న్యాయమే, ప్రజ్ఞ సాధ్వి విషయంలో నువ్వు చేసింది న్యాయమే, లేకపోతే అఫ్జల్ గురు కేసులో నువ్వు చేసింది న్యాయమే. అంటే నువ్వు చేస్తేనేమో చమత్కారం, మేము చేస్తే బలత్కారమా? ఇట్లా ఇట్లా ఎట్లా ఉంటుంది? చట్టం నీకు చుట్టం కాదు. కాబట్టే ఇవాళ చిదంబరం గారిని ఖచ్చితంగా అరెస్ట్ చేసిరు. కోర్టును మేము సమర్థిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి, అప్రూవర్గా ఆధారాలు ఇచ్చిను. ఇది లీగల్గా సార్ నేనేమంటున్నా, లీగల్గా ఒకటి రైట్ అంటే దాన్ని రాంగ్ అనే ప్రొజెక్షన్ కూడా చేయొచ్చు. నేను కూడా అడ్వకేట్నే. నేను ఏమంటున్నానంటే దీంట్లోకి లోపలికి వెళ్ళి మనం ఎంత వాదించినా అది తేలే విషయం కాదు. నేను ఏమంటున్నా, ఇలా కోర్టు ఏదైతే డిసిషన్ తీసుకుందో మేము సమర్థిస్తూ ఉన్నాం. ఈయన తప్పు బయటకు వచ్చింది, అక్కడ లైట్ ఇట్ అది పెడితే కనుక ఆమె ఇంద్రాణి ముఖర్జీ ఇచ్చిన స్టేట్మెంట్ అవునా కాదా అనేది తెలుస్తుంది. ఇవన్నీ పక్కకు పెట్టేసి మేము పొలిటికల్ వెండెట్ట మమ్మల్ని ఇది చేస్తున్నారంటే తమరు చేసిరు, మేం కాదు. ఇలా కోర్టు పర్యవేక్షణలో ఉన్నారు, కోర్టు చెప్తే మాత్రమే అరెస్ట్ చేస్తూ ఉన్నారు. హైకోర్టు బెయిల్ రిజెక్ట్ చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేశారు. ఈడీ గురించి సుప్రీంకోర్టు రిప్రైవ్ ఇస్తే దాని గురించి అరెస్ట్ చేయలేదు. కోర్టు పరంగా మాత్రమే ఇవాళ నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది. కానీ పి చిదంబరం మీద మాకేం కక్ష లేదు. ఆయన ఆస్తులు సంపాదించుకున్న మాట వాస్తవం, అటాచ్మెంట్ చేసిన మాట వాస్తవం, దొంగ అనేది ప్రూవ్ అయింది. అరెస్ట్ కావడానికి ఎందుకండి బంధు? 2 రోజులు దాచుకున్న దొంగ కాకపోతే ఇవాళ నీ కాడికి వచ్చే వరకు ఇలా అన్ని పొలిటికల్ వెండెట్. ఆయన నర్సయ్య గౌడ్ గారు, ఆయన అడ్వకేట్ గారు కూడా అన్నారు, దొంగ ఏంది నెల ప్రూవ్ అవుతుంది, కన్విక్షన్ జరగాలి కదా. కన్విక్షన్ జరిగితేనే జరగాలి. కన్విక్షన్ అయిన తర్వాత లాస్ట్ కోర్టు ఇవ్వాలి మనకు, అపెక్స్ కోర్టు, సుప్రీం కోర్టు కూడా ఆయన కన్విక్ట్ గా డిక్లేర్ చేసిన తర్వాత యూ కెన్ సే హమ్ దట్ హీస్ ఎ కన్విక్ట్ ఇన్ ది కేస్. సో ఫస్ట్ థింగ్ అది. సో అది కొంచెం అక్కడ రాంగ్ ఉంది, మిస్నోమర్. దట్స్ ఎ మిస్నోమర్. సో దట్స్ ద ఫస్ట్ థింగ్. ద సెకండ్ థింగ్ ఇస్ ఇట్స్ ఎ మిస్నోమర్. ద సెకండ్ థింగ్ ఇస్ అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ అని ఒక జడ్జ్మెంట్ ఉంది, సుప్రీం కోర్ట్ రెండర్ చేసిన జడ్జ్మెంట్ అది. ఇన్ దట్ జడ్జ్మెంట్ సుప్రీం కోర్ట్ వాస్ వెరీ కేటగారికల్. ఇట్ హ్యాస్ లేడ్ డౌన్ ది గైడ్ లైన్స్ ఫర్ అరెస్ట్. ఏ సీక్వెన్సెస్ లో మనం అరెస్ట్ చేయాలి, that has been violated, that has been infringed in this particular case. I am not in support of any kind of a criminal activity andi. If someone is colluded with a criminal activity or someone has done a criminal activity, I am not in support of it. But my point endante, 3 అవకాశాలు లేని పరిస్థితుల్లో అరెస్ట్ 4 అవకాశాలు లేని పరిస్థితుల్లో అరెస్ట్ చేయకూడదని సుప్రీం సిఆర్పిసిలో ఉంది. బెయిల్ ఇచ్చే ప్రొవిజన్లో యాంటిసిపేటరీ బెయిల్ 438 సెక్షన్ 438 ఆఫ్ సిఆర్పిసి కింద కానీ, లేదా రెగ్యులర్ బెయిల్ స్టాచ్యుటరీ బెయిల్ అంటుంది దాని కింద కానీ, లేదా ఈ 2 వదిలేసిన. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్లో సుప్రీం కోర్ట్ హ్యాస్ కేటగారికలీ ప్రొనౌన్స్డ్ ఇట్స్ గైడ్ లైన్స్. సో ఆ గైడ్ లైన్స్ని వైలేట్ చేస్తుంది. ఐఎమ్ సేయింగ్ దట్ ఐఎమ్ నాట్ అట్రిబ్యూటింగ్ ఎనీ మోటివ్స్ టు ది కోర్ట్. At the end of the day, court, they are men with some wisdom or scholarship. I have complete faith in the judiciary or complete faith in courts. But the point is, ఈ విషయంలో కొద్దిగా కొంచెం magnanimity ఉపయోగించి ఈ విషయంలో చిదంబరం గారికి బెయిల్ ఎక్స్టెండ్ చేసి ఉండాల్సిన చిదంబరం గారు. ఫర్ ఇన్స్టెన్స్ చెప్తున్నాను, డోంట్ టేక్ మీ అదర్వైజ్. ఆ విషయం అక్కడ అమిత్ షా గారు ఉన్నది ఇదే మాట మాట్లాడతా. బికాస్ ఐఎమ్ అన్ అడ్వకేట్, ఐఎమ్ నాట్ ఎ పొలిటికల్ రిప్రజెంటేటివ్, ఐఎమ్ నాట్ అఫిలియేటెడ్ టు ఎనీ పార్టీ. డాక్టర్ జయరామ్, లాయర్ గారు చెప్పినట్టు నేను ఒకటి ఏకీభవించడం ఏంటంటే, ఎప్పుడు కూడా ఒక మనిషి దోషి నిర్దోషి అనేది అరెస్ట్ వారెంట్ వచ్చినంత మాత్రాన, అరెస్ట్ వారెంట్ తెచ్చినంత, అరెస్ట్ చేసినంత మాత్రాన అది ప్రూవ్ అవుతాం. అక్యూజ్డ్కి కన్విక్ట్కి ఓన్లీ అక్యూజ్డ్ మాత్రమే, ఈజ్ నాట్ కన్విక్టెడ్. అక్యూజ్డ్ మాత్రమే, అక్యూజ్డ్ ఎవరైనా కావచ్చు. కానీ ఇక్కడ చిదంబరం కానీ నెక్స్ట్ అమిత్ షా కానీ ఇద్దరు వేరు వేరు వ్యక్తుల కంటే వేరు వేరు పార్టీలలో ఉన్నారనే విషయాన్ని చాలా ప్రధానంగా మనం చూడాలి. ఎందుకంటే పొలిటికల్లీ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ మోటివేటెడ్ కాదు అంటే, మరి ఇదంతా జరుగుతున్నది పొలిటికల్ మోటివేటెడే కనిపిస్తుంది కదా. ఈ మోటివేషన్ అంతా పొలిటికల్ మోటివేషనే. ఎవరు నమ్మినా నమ్మకున్నా వినకున్నా ఇది ట్రూ. ఈ పొలిటికల్ మోటివేషన్ అనేది కరెక్ట్ పద్ధతి కాదు, భారతదేశానికి ఇది కరెక్ట్ పద్ధతి కాదు. నర్సయ్య గౌడ్ నమ్మినా నమ్మకున్నా ఇంకో 5-10 నిమిషాలు వాగినా కూడా విషయం ఇదే, నేను వాగిన విషయం ఇదే. ఎందుకంటే ఇక్కడ మీరు చేస్తున్న పని ఏంటంటే, అక్కడ ఆయనను చేసింది కాబట్టి ఇప్పుడు ఈయన చేస్తున్నాడు, ఈయన చేస్తున్నాడు కాబట్టి ఆయన చేస్తాడు. అంటే ఇది ఇలా చేసుకుంటూ పోవటం వల్ల భారతదేశానికి ఎలాంటి సంకేతాలు పంపిస్తున్నాం, భారత పౌరులకు మనం ఎలాంటి సంకేతాలు పంపిస్తున్నాం అనేది నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ నిజంగా చిదంబరం దీంట్లో అక్యూజ్డ్ అవునా కాదా, అక్యూజ్డ్ అవునా కాదనుకున్నప్పుడు మీరు పంపించినప్పుడు, జగన్కు మీరు పంపించినప్పుడు కానీ, ఇంకా వేరే వ్యక్తులు పంపించినప్పుడు కానీ, ఎవరు పంపించినప్పుడు కానీ వాళ్ళను మీరు ఇదే మర్యాదలతో తీసుకొచ్చారా, ఇదే రాష్ట్ర మర్యాదలు మీరు పెట్టారా అనేది ఇది క్వశ్చన్ మార్క్. అంటే ఇది కాదు. అంటే మనం చేసినప్పుడు మాత్రమే మనం నీతిమంతులం అనుకోవడం తప్పు. పదే అది చెప్తున్నాను, మనం చేస్తేనే నీతి అనేది కాదు. ఈరోజు చిదంబరం చేసినా, లేకపోతే అమిత్ షా చేసినా, ఏది చేసినా కూడా రాజ్యాంగబద్ధంగా చేయడంలో న్యాయమైంది. ఇంకొకటి చేసిన అమిత్ షా చేసిన ఇక పొరపాటు ఏంటంటే,
ఇంకొకటి 2 గంటలు అక్కడ పోస్టర్గా అంటించేసి 2 గంటలు మిడ్ నైట్ నుంచి 2 గంటల లోపల ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇది చిన్నపిల్ల ఆట కదా. ఎంత జోవియల్గా ఎంత జోకింగ్గా ఉందంటే నేను దాంట్లో ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళదలుచుకోలేదు నేను. ఇలాంటివన్నీ మనం చేసే తప్పులు ఏవైతే ఉన్నాయో, ఇవాళ చిదంబరం చేసిన తప్పులను మనం చెప్పగలం, అమిత్ షా చేసిన తప్పులను చెప్పగలం. ఈ తప్పులను 2 చెప్పుకుంటూ పోతే భారత ప్రజలకు మనం ఏ సంకేతాలు ఇస్తున్నట్టు, ఇదంతా మనం ఏం చెప్తున్నట్టు, పొలిటికల్ వెండెట్టా అనేటటువంటి సంకేతాన్ని ఇస్తున్నట్టే భావించాలా? 100%. ఇక్కడ ఇది కాదు అనుకున్నప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది కాదు అనుకున్నప్పుడు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ ఇప్పుడు ఎవరైతే ఇంద్రాణి ముఖర్జీ ఉంది, ఇంద్రాణి ముఖర్జీ ఈరోజు ఆమె తెలుసుకున్నది ఏముంది? నీ కూతురు చనిపోయినప్పుడు తెలుసుకోలేదా? కూతురుని చంపబడ్డప్పుడు తెలుసుకోలేదా? ఆ విషయంలో కాదా? అందులో నీ ఫస్ట్ భర్త కూతురు కాదా? ఆమె ఎందుకు చనిపోయింది అనేది ఈ అన్ని విషయాల్లో ఎక్కడ నువ్వు రియలైజ్ కానీ ఇక్కడ ఎందుకు రియలైజ్ అయినావు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది. అంటే వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు ఎక్కడైతే దెబ్బతింటాయో, మనం కన్వెక్షన్ అయితే ఎక్కడైతే మనకు డైరెక్ట్ కన్వెక్షన్, ఇండైరెక్ట్ కన్వెక్షన్ ఉంటుంది, డైరెక్ట్ ఎలిజిబిలిటీ ఉంటుంది, దాని గురించి నేను మాట్లాడుకోలేదు ఎందుకంటే అది లాయర్ గారు పక్కనే ఉన్నారు కాబట్టి. మొత్తం మీద మీరు కూడా ఇది రాజకీయ కక్ష సాధింపు దిశగా వెళ్తుందనే భావిస్తారు. ప్రీవియస్లీ జరిగింది అదే, ఇప్పుడు జరుగుతున్నది అదే. ప్రీవియస్లీ అమిత్ షా మీద జరిగింది అదే, ఇప్పుడు జరుగుతున్నది అదే. ఆ జరుగుతున్న దీన్ని మనం ఏ విధంగా చూడాలనేది చాలా కీలకం. సార్, కాంగ్రెస్ వాళ్ళు పొలిటికల్ వెండెంటా చేసి అంటే రాజకీయంగా మమ్మల్ని వేధించిందని మేము ఆ పని చేయడం లేదు. అనలిస్ట్ గారికి కడుపు మంటే అని ఉంటే తీర్చుకోవాలి. చట్టాన్ని పరిధిని దాటి ఆయన బహిష్కరించడం జరిగింది. అప్పుడు ఎక్కడ పోయినండి వీళ్ళంతా, ఈ కుహన లౌకికవాదులంతా? నేనేమంటున్నా సార్, ఆ రోజు వాళ్ళు చేసింది 100% తప్పు. ఈ రోజు చట్ట పరిధిలో కోర్టు జనవరిలో తీర్పు రిజర్వ్ చేయడం జరిగింది. తర్వాత ఆయన పోతూ లాస్ట్ డే నాడు నిర్ణయం చేసిండు, ఆయన రిజైన్ చేసిండు బెయిల్, కాబట్టి కస్టడీలోకి తీసుకున్నారు. అంతే తప్ప ఇవాళ పొలిటికల్ వెండెట్టా ఎక్కడ ఉన్నదండి? నేను ఏమంటే భారతీయ జనతా పార్టీ పొలిటికల్ వెండెట్టా అనేది లేదు. మాకు ఒకటే ఒక ప్లాన్ ఉంటుంది, ఏమైనా అభివృద్ధి చేయాలి, ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన. వీళ్ళ మీద మేమేది కాన్సన్ట్రేట్ చేస్తాం? ఎక్కడ ఉన్నారండి కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయడానికి? ఇప్పుడు వన్ థింగ్ అండి, కోర్టు డైరెక్షన్ తప్పుపట్టాలన్న ఉద్దేశం మన ఎవరికి లేదు. కోర్టు డైరెక్షన్ మనం తప్పుపట్టకూడదు. బట్ లీగల్గా ఏం చెప్తున్నారు, ఏం జరిగిందన్న విషయం మీద చెప్పా ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ పాయింట్, ఇప్పుడు ఎవరినైనా ఒకరిని అరెస్ట్ చేయాలంటే అండి, యూజువల్లీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కూడా సిబిఐ లాంటి ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ద్వారా ఇన్కార్పొరేట్ అయిన సిబిఐ లాంటి ఒక ఇన్స్టిట్యూషన్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లాంటి ఇన్స్టిట్యూషన్ వాల్స్ క్లైమ్ చేసి ఇంట్లోకి దూకి లైక్ ఏ థీఫ్ ఆర్ సమ్వన్ టెర్రరిస్ట్నో ఒక ఎక్స్ట్రీమిస్ట్నో అరెస్ట్ చేస్తున్నట్టు, లేదా లేకపోతే రేపు ఉదయం ఆయన ఫ్లైట్ పట్టుకొని యూకేనో లేదా ఇంకో కంట్రీకి వెళ్ళిపోతున్నట్టు, నైట్కి నైట్ రాత్రికి రాత్రి మీరు అలా ఇంటికి వెళ్ళి అంతగా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. It clearly shows a kind of a political vendetta. Let me make this statement. I don't want to get into politics. I remember one case here. లాలూ ప్రసాద్ యాదవ్కి సంబంధించినటువంటి వివాదం వచ్చినప్పుడు, లాలూ ప్రసాద్ యాదవ్ని అరెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు, లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నటువంటి గెస్ట్ హౌస్నే అప్పటికప్పుడు ఇమీడియట్గా జైలుగా డిసిగ్నేట్ చేసి ఆయన్ని దాన్ని జైలుగా భావించి, నేను దీన్ని కూడా చెప్తాను, హౌస్ అరెస్ట్ లో పెట్టచ్చు. ఆ ఇండివిజువల్ మనం హౌస్ అరెస్ట్ లో పెట్టచ్చు. హౌస్ అరెస్ట్ లో మనం ఆల్రెడీ ఇంతకుముందు ఒక చిన్న ఒక కేసులో వరవర్రావు గారిని కొంతమందిని మనం హౌస్ అరెస్ట్ లో పెట్టాం. అలానే ఇన్ని కూడా హౌస్ అరెస్ట్ లో పెట్టచ్చు. మీకు కావాల్సిన ఇన్వెస్టిగేషన్ అంతా 3-4 days హౌస్ చేయొచ్చు. ఆ తర్వాత ఇఫ్ ఈస్ నాట్ కోఆపరేటింగ్ ఆర్ ఇఫ్ యూ కెన్ కన్విన్స్ ది కోర్ట్ సబ్సిక్వెంట్ టు దట్, దెన్ యూ కుడ్ హావ్ టేకెన్ ఇన్ టు కస్టడీ. మీ ఆర్గ్యుమెంట్ చూస్తే సడన్గా సహజంగా మా ప్రేక్షకులకు కానీ ప్యానల్లో ఉన్న వాళ్ళకి కానీ వచ్చే అభిప్రాయం, మీ న్యాయవాది అయినటువంటి అంటే మీ వృత్తిలో ఉన్నటువంటి చిదంబరానికి సానుకూలంగా మీరు మాట్లాడుతున్నారు. అదే సానుకూలంగా మాట్లాడాల్సిన అవసరం ఇందాకే చెప్పాను ఆల్రెడీ. ఈ అక్యూజేషన్ నా మీద వస్తుందని చెప్పా. ఈ పొజిషన్లో అమిత్ షా గారు ఉన్నా, ఆయన ఉన్నా నేను ఇలానే మాట్లాడతాను. ఎందుకంటే నాకు ఒక లాయర్గా నాకు కావాల్సింది లిబర్టీ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఈస్ పారామౌంట్ అండి. అది నాకు ఇంపార్టెంట్. సో ఈ రోజు ఆ సిచ్యువేషన్లో చిదంబరం గారు ఉన్నారు, రేపు మీరు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, లేదా మాట్లాడిన నర్సేగౌడ్ గారు ఈయనైనా ఉండొచ్చు, సో ఎవరైనా ఉండొచ్చు. సో బెయిల్ ఏ సర్కమ్స్టాన్సెస్లో ఇవ్వాలి, ఆ పర్టికులర్ రూల్ పొజిషన్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో ఇచ్చారా, ఇవ్వలేదా, ఎందుకు ఇవ్వలేదు అనేది మై ప్రైమరీ కంటెన్షన్. బెయిల్ ఈజ్ ద ప్రైమరీ రైట్. Bail is the right, jail is an exception. Bail is a norm, jail is an exception. Why that rule has been given a go by in this particular case is my primary contention. That's what I wanted to say. Sir, నేనేమంటున్నా, ఒకవేళ చిదంబరం గారిని గోడలెక్కిపోయి అరెస్ట్ చేసిండ్రు,
ఇది పొలిటికల్ వెండెట్టా అని అడ్వకేట్ గారు అంటున్నారు. నేనేమంటున్నా అంటే మొబైల్ ఆయన ఎప్పుడైతే రిజెక్ట్ చేసిందో ఆయన గౌరవప్రదంగా ఆయన సరెండర్ కావాలి వాస్తవంగా. ఎందుకంటే జనవరిలో రిజర్వ్ చేసినటువంటి తీర్పు 6-7 నెలల తర్వాత ఇస్తే ఎక్స్టెన్షన్ చేస్తూ చేస్తూ వచ్చిన తర్వాత కూడా ఈయనకి ఇంకా టైం ఏం అవసరం ఉందంటే తప్పించుకోవడానికే కదండి. అయితే నేను ఏమంటున్నా సార్, ఒకవేళ ఈయన అదే రాత్రి కనుక మేము అరెస్ట్ చేయకపోతే ఈయన ఏ దుబాయ్కో ఏ ఆస్ట్రేలియాకో పోతే మమ్మల్ని ఏమంటారు సార్ వీళ్ళంతా దేశ ప్రజలు? లేదు వీళ్ళంతా ఏదో మాట్లాడుకున్నారు బయటికి పంపించారని మమ్మల్ని అన్నారా? ఇవాళ చర్య తీసుకుంటేనేమో ఎందుకు తీసుకున్నారు అంటారు, చర్య తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదు అంటారు. అంటే డబుల్ స్టేట్మెంట్ ఉంటుందా సార్? నేను ఏమంటున్నా సార్, నరసయ్య గౌడ్ గారు, అంటే ఇప్పుడు ప్రస్తుతం భారతదేశ ప్రజల మనసులో ఉన్న ఒక సహజమైన ప్రశ్న మీ దృష్టికి తీసుకొస్తా. అంటే రాజకీయ పరమైనటువంటి విభేదాల కారణంగా ఈరోజు తీసుకొస్తున్నారు అనే అంశాన్ని కాసేపు పక్కన పెడితే, అనేక ఆరోపణలు ఉన్నటువంటి వాళ్ళు మీ పార్టీలో చేరితే కేసులు మెత్తబడిపోతున్నాయి, కేసులు సాఫ్ట్ అయిపోతున్నాయి, కేసుల మీద ఉన్నటువంటి వాదనల్ని కాస్త తగ్గిస్తున్నారు, పదును తగ్గిస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో మరో పార్టీకి చెందినటువంటి మాజీ కేంద్ర మంత్రి పట్ల మీ వైఖరి ప్రశ్నార్థకం ఉంటుందో సహజమే, తప్పే ఉంది సార్? ఏ కేసు అయినా ఎవరి మీద ఉన్నా భారతీయ జనతా పార్టీగా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీగా ఏం చెప్తా ఉన్నారంటే, మీ కేసు మీరు ఎదుర్కోండి అంటే ఒక వర్డ్ చెప్తా ఉంటారు, లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని చెప్తా ఉంటారు. నేను కూడా అదే చెప్తాను. నేను ఏమంటున్నానంటే ఇక్కడ వాదనలు తగ్గించడం కానీ పెంచడం కానీ ఏమి జరగదు, ఎవరిని అక్విట్ చేసేది లేదు. వాళ్ళ కేసు వాళ్ళు ఎదుర్కోవాలి, లీగల్ ప్రాసెస్లో ఏమేమి ఉంటాయో అవన్నీ ఫుల్ఫిల్ చేయాల్సిన విషయం ఉంది. అయితే ఈ చిదంబరం గారిని మేము ఇప్పటికిప్పుడేమో అరెస్ట్ చేయమని మేమేం చెప్పలేదు. 6-7 నెలలు బెయిల్ రిజర్వ్ చేసి అంటే తీర్పు రిజర్వ్ చేసి మొన్నటి చెప్పేదాకా కూడా ఈయనకి ఎక్స్టెన్షన్ వచ్చినట్టే కదా. మరి అదే మేము చేయాలని ఒకవేళ పొలిటికల్ వెండెట్టా ఉంటే అంత అవసరమా సార్? అంత టైం పడుతుందా? తెల్లవారే ఇస్తారు, తీసుకుపోయి లోపలేస్తాం. నేను ఏమంటున్నా సార్, ఇక్కడ పొలిటికల్ వెండెట్టా అనేది 0% టాలరెన్స్ ఉంది. ముచ్చటే లేదు, మేము ఆ పని చేయము, అసలు స్కోపే లేదు. మేము చట్ట పరిధిలో మాత్రమే ఆయనను అదుపులోకి తీసుకోవడం జరిగింది. సిబిఐ గారి ఈడీ కూడా రేపటి వరకు టైం ఇచ్చింది. రేపు టైం అయిపోతే ఖచ్చితంగా ఈయన సరెండర్ కావాలి. ఈయన ఒకసారి హోంమంత్రి, ఒకసారి ఆర్థిక మంత్రి చేసిన పెద్ద మనిషి, అక్కడ బెయిల్ రిజెక్ట్ కాగానే ఈయన ప్రముఖ లాయరు, ఈయన సరెండర్ కావాలని తెలియదా సార్? ఈయన చేసిన సిగ్గుమల్ల పనికి వాళ్ళు బార్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఈయనకు లెటర్ ఇచ్చారు, మీరు అటెండ్ గా మా ముందు రమ్మని. ఎందుకు చేస్తారు సార్? నరసయ్య గౌడ్ గారు చెప్పినట్టుగానే పొలిటికల్ వెండెట్టా కాదు అని ఒక క్షణం మనం ఆలోచిద్దాం, అనుకుందాం, కొద్దిసేపు వరకు అనుకుందాం. మరి సీఎం రమేష్, సృజనా చౌదరి పరిస్థితి ఏంది? వాళ్ళ మీద కంప్లైంట్స్ ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి, ఆవేదన ఉంది. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? మరి విజయ్ మాల్యా, లలిత్ మోడీ ఎందుకు ఊరల్ని వదిలిపెట్టేసిండ్రు? 1000 కోట్లు ఉన్న వాళ్ళేమో సంఖలో చేరుతానేమో మనకు మిత్రులు అయిపోతారు. 305 కోట్ల విషయానికి వచ్చినప్పుడే మీకు దోషి అయిపోతుంటాడు. దోషులు అంటే వాళ్ళు 100 రూపాయలైనా దోషినే. అది 305 కోట్ల, 100 కోట్ల, 1000 కోట్ల అనేది కాదు. ఇక్కడ సోషల్ మీడియాలో విస్తృతంగా ఉన్నటువంటి దొంగతనం చేసి చిదంబరం కనుక బీజేపీలో చేరుంటే ఈ గొడవంతా ఉండేది కాదు, ఈ రచ్చ అంతా ఉండేది కాదు. అదే కనుక ఇది పొలిటికల్ దీన్ని ఏమని చెప్తాం? వీళ్ళు చెప్పేది చూస్తున్నా మనం కళ్ళ ముందు కనిపించే భాషలో చెప్పండి, భారతీయ జనతా పార్టీ భాషలో చెప్తానని వింటాను. అంటే ఇప్పుడు బీజేపీ రైట్ చేసిందా, చిదంబరం గారు తప్పు చేశారు, దాని విషయం సంగతి పక్కన పెడితే ఒక విషయం మాత్రం మనం తెలుసుకోవాలంటే, రాజకీయాలకి సంబంధం లేకుండా ఏదన్నా ఒక చర్య జరుగుతుందంటే చదువుకున్నవాడిగా లేదా కొంచెం విజ్ఞత ఉన్నవాడిలాగా నేనైతే నమ్మను. అది ఏ విషయం అయినా కాతే టైం ఇచ్చారు, ఖచ్చితంగా ఇచ్చారు. 7 months వెయిట్ చేశారు, కోర్టు డెసిషన్ వచ్చిన తర్వాత ఆబ్వియస్గా ఆయన అపీల్కి వెళ్ళే పాసిబిలిటీ ఉంటుంది, అపీల్కి వెళ్ళారు, ప్రాసెస్ హ్యాస్ బీన్ ఫాలోడ్. సో దానిలో డౌటే లేదు. కాకపోతే రాజకీయాలు ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఒక డెసిషన్ తీసుకుంటారు, ఒక డెసిషన్ చేస్తారంటే నేనైతే నమ్మను. మరి అయ్యి ఉండొచ్చు, జరుగుండొచ్చు, బట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అన్నట్లుగా ఖచ్చితంగా చిదంబరం గారు రీసెంట్గా ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్కి సంబంధించి ఒక ఇండివిజువల్ని టెర్రరిస్ట్గా డిక్లేర్ చేసి లేదా టెర్రరిస్ట్గా ఎండోర్స్ చేసే పాసిబిలిటీ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ వచ్చింది. ఇది ఎలా జరుగుతుంది? ఒక ఇన్స్టిట్యూషన్ మీరు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేసి ఒక ఆర్గనైజేషన్ని ఒక ఇండివిజువల్ని మీరు టెర్రరిస్ట్గా డిక్లేర్ చేసినప్పుడు అతని రెప్యుటేషన్ ఏమవుతుంది, అతని ఫ్యామిలీ లైఫ్ ఏమవుతుంది, అతను ఏమవుతుందని దాని మీద ఒక డిబేట్ వచ్చింది, దాని మీద ఆయన వ్యతిరేకించారు. అలానే ఆర్టికల్ 370కి నేను సపోర్ట్ చేస్తాను ఖచ్చితంగా. అబ్రిగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 అనేది పాత్ బ్రేకింగ్ ఇనిషియేటివ్ అండ్ ఐ షుడ్ అప్రిషియేట్ గవర్నమెంట్. అట్ ద సేమ్ టైం ఆయన దాన్ని వ్యతిరేకించారు, ఎందుకంటే వాళ్ళ పార్టీ ఒక డిఫరెంట్ స్టాండ్ తీసుకుంది కాబట్టి. అందరూ అనేది ఏంటంటే బయట వినిపిస్తున్న వర్జన్ కూడా ఏంటంటే ఇది సబ్సీక్వెంట్గా ఇట్స్ అన్ ఆఫ్టర్ థాట్.
సో సబ్సిక్వెంట్గా ఈ రెండింటికి సో ఇన్ ఆర్డర్ టు సైలెన్స్ ది మజిల్ ఆర్ ఇన్ ఆర్డర్ టు మజిల్ ది డిసెంట్ ఎవరెవరైతే వాయిసెస్ రేజ్ చేస్తున్నారో వాళ్ళ కోసం చేస్తున్న చర్య అని భావించారు. కాకపోతే ఒక విషయం చెప్తా, అది పొలిటికల్లీ రైట్ డిబేట్. అంటే కోర్టు విధానాన్ని విమర్శిస్తే ఈ రకమైనటువంటి డైరెక్షన్లో ఉంటాయి అని హింట్ ఇవ్వాలనుకున్నారని మీరు భావిస్తున్నారా? కాదు, అది పొలిటికల్ డిబేట్ ఉంటుంది కంప్లీట్గా. అది ఖచ్చితంగా అలా భావిస్తున్నారని అన్న వర్షన్ కూడా ఉంది. కాకపోతే లీగల్గా అయితే మామూలుగా ఏం చేస్తారు, నా టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఆయన కనుక ఒక రూలింగ్ పార్టీలో కానీ ఒక దానిలో ఉంటే ఏంటంటే ఆయనకు అపీల్ చేసుకున్నాడు కాబట్టి ఆ ఛాన్స్ ఇచ్చిన తర్వాత అక్కడ కూడా డిస్పోజ్ ఆఫ్ అయితే పిటిషన్ నెగిటివ్ ఈయనకి అగేన్స్ట్ అడ్వర్స్గా డిస్పోజ్ ఆఫ్ అయితే అప్పుడు ఆయన కస్టడీలోకి తీసుకుంటారు. సరే ఈ రోజు డిస్పోజ్ ఆఫ్ అయింది, కస్టడీలోకి తీసుకుందాం. ఐఎమ్ నాట్ సేయింగ్ దే షుడ్ నాట్ టేక్ హిమ్ ఇన్ టు కస్టడీ. దే ఆర్ ఎంపవర్డ్ బై లా టు టేక్ హిమ్ ఇన్ టు కస్టడీ ఇన్ ది కోర్ట్ రూల్స్ అడ్వర్స్లీ. సో హైకోర్టు అడ్వర్స్గా రూల్ చేసింది, సుప్రీంకోర్టు అడ్వర్స్, దానిలో కానీ మెరిట్స్ ఉండొచ్చు. బట్ విషయం ఏంటంటే ఆ చర్య సిబిఐ గోడలు దూకెళ్ళటం, సిబిఐ ఆఫీసర్స్, యూ బిలాంగ్ టు ఏ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ విచ్ డిజర్వ్స్ ద రెస్పెక్ట్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్ ఇన్ దిస్ కంట్రీ. అలాంటి వాళ్ళు యూఆర్ క్లైంబింగ్ ఓవర్ ది వాల్స్ అండ్ యూఆర్ గోయింగ్ అండ్ అరెస్టింగ్ అన్ ఇండివిజువల్ హూ ఈస్ ద ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్, ఫార్మర్ హోమ్ మినిస్టర్. అది నేనంటే ఆ చర్య బాగాలేదంట. నేను కోర్టు డెసిషన్స్ తీసుకుని దాని పరంగా లా పరంగానే చేశారు, వాళ్ళు లా పరంగా చేయలేదని నేను ఎక్కడ మాట్లాడట్లేదు. బట్ కోర్టు ఆ విధంగా డెసిషన్ తీసుకోవడానికి ఈ ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా, ఈ ప్రిన్సిపల్స్ పరంగా డెసిషన్ తీసుకోకుండా ఉండాల్సిందని నా ఒపీనియన్. అట్ ద సేమ్ టైం వీళ్ళ చర్య ఏదైతే ఉందో నైట్ పూట వాల్స్ క్లైమ్ చేసి వెళ్ళి చిదంబరం గారిని అరెస్ట్ చేయాల్సినంత ఆవశ్యకత ఏముంది? ఆయన రేపు మార్నింగ్ ఏం ఫ్లైట్కి వెళ్ళిపోవట్లే, ఆల్రెడీ ఆయన ఛార్జెస్ ఉన్నాయి, ఆల్రెడీ బెయిల్ రిజెక్ట్ అయింది. మీరు కావాలనుకుంటే పాస్పోర్ట్ ఇంపోజ్ చేయొచ్చు, ఆయన పాస్పోర్ట్ ఇంపోజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఇన్ కేస్ పర్హాప్స్ ఆయన ఎక్కడికైనా పారిపోతారు అనుకుంటే ఆయన హౌస్ అరెస్ట్ చేయొచ్చు. ఇది చేయకుండా నైట్కి నైట్ పోయి అండ్ యూ వాంట్ టు ప్రూవ్ ఏ పాయింట్, యూ వాంట్ టు సెటిల్ స్కోర్స్. ఇట్స్ క్లియర్లీ షోస్ దట్ యూ వాంట్ టు ప్రూవ్ ఏ పాయింట్. ఏంటి పాయింట్? ఇఫ్ యూ రేజ్ ఎ వాయిస్ అగేన్స్ట్ ది గవర్నమెంట్ ఫర్ ఎనీ లెజిస్లేషన్ దట్ హ్యావ్ సమ్ నేషనల్ ఇంపార్టెన్స్, వీ విల్ చోక్ యువర్ వాయిస్. సో నిన్ను యూ విల్ బీ టార్గెటెడ్ అనేది దట్ ఈస్ వెరీ డేంజరస్ టు ఎ డెమోక్రసీ అంటుందా. ఐ సపోర్ట్ ఆర్టికల్ 370, ఐ సపోర్ట్ వేరియస్ అమెండ్మెంట్స్ మేడ్ బై యూనియన్ గవర్నమెంట్, బట్ దిస్ ఈస్ నాట్ రైట్. యాజ్ అ లాయర్ ఐ కెనాట్ అప్రిషియేట్ దిస్ ప్రాక్టీస్. అది ఎప్పుడు కూడా అండి ఒక ఇండివిజువల్ పర్సన్ కానీ లేకపోతే ఒక పౌరుడు, భారత పౌరుడు మినిస్టరా అవునా కాదా అనే విషయం పక్కన పెడతాం. ఎప్పుడు కూడా లైవ్లో ఉన్నా కొన్ని చట్టాలకు అనుగుణంగా మీరు ప్రవర్తించవచ్చు, తప్పులేదు. కానీ నేరస్తుగానే చూడండి, అది కూడా తప్పులేదు. కానీ వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛను కానీ వాళ్ళ భద్రతను కానీ డ్యామేజ్ చేయడం ఎవరికి అది కరెక్ట్ కాదు. అది అమిత్ షా చేయకూడదు, బీజేపీ పార్టీ చేయకూడదు, నెక్స్ట్ కాంగ్రెస్ చేయకూడదు, నెక్స్ట్ గవర్నమెంట్ కాంగ్రెస్ కూడా అతను చేయకూడదు. ఇది నేను తప్పుపడుతున్నాను. ఇక్కడ తప్పుపట్టేది ఏంటంటే మీ చేసిన తప్పులను లేకపోతే మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవడం కోసము, మీ కక్ష సాధింపు చర్యల కోసము ఒక చిన్న విషయాన్ని పట్టుకొని మొత్తం పొద్దంతా లాగే ప్రోగ్రాం పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అది తప్పునే. ఏ చిన్న విషయమైనా తప్పుగానే చూద్దాము, తప్పుగానే చేద్దాము. కానీ రేపు దాన్ని తీసుకునే పద్ధతి లోపల నేను 370 గురించి నేను ఇప్పుడు లాయర్గా చెప్పినట్టుగా ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దాట్ అంత పెద్దగా అనుకోవటం లేదు. ఎందుకంటే అది వాళ్ళు చేయాలనుకున్న 2 గంటలలో చేసి పడేసిందో మోడీ ఇది ఇట్లాంటివి పెట్టుకుంటా నేను అనుకోను. ఎందుకంటే ఆయన మెంటాలిటీ డిఫరెంట్. అదే సందర్భంలో ఉమేష్ గారి అభిప్రాయం ఏంటంటే ఆయన మెంటాలిటీ డిఫరెంట్. నిర్ణయాన్ని వ్యతిరేకించిన వాళ్ళని అది కూడా 370కి కనెక్టివిటీ కాదు, ఇది పూర్తి కనెక్టివిటీ ఎక్కడ వచ్చిందంటే ఆయన 2010లో జరిగిన ఇష్యూ ఇదంతా. అక్కడ కనెక్టివిటీ ఉంది, అక్కడ బైకాడ్ ఉంది, అక్కడ అరెస్ట్ ఉంది, అక్కడ 3 నెలలు జైల్లో ఉన్న సిచ్యువేషన్ ఉంది. ఇవన్నీ ప్రాక్టికల్గా వాలంటరీగా జరుగుతున్నాయి. ఇవి ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ అలా జరుగుతుంది. ఒకవేళ కనుక దాన్ని ఇగ్నోర్ చేయకూడదా అనేది లా ప్రకారం ఎట్లా ఉంటే అది అప్రోచ్ అవుతారు. దాని గురించి మనం సజెస్ట్ చేసిన పని లేదు. యాజ్ పర్ సిఆర్పి ఎట్లుంటుంది సభ్యులు. కానీ ఒక వ్యక్తి స్వతంత్రాన్ని లేకపోతే ఒక వ్యక్తిని అంత క్రూరంగా బంధించడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ చేయదలుచుకుంటే మీరు హౌస్ అరెస్ట్ చేయండి, హౌస్ అరెస్ట్ చేసి పెట్టేసిన తర్వాత మీరు మిగతా ఎయిర్పోర్ట్స్కి పంపించండి, పాస్పోర్ట్ సీజ్ చేయండి. ఇంకా అనేక దారులు ఉన్నాయి ఒక మనిషిని అంటే. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక వ్యక్తిని ఇలానే దారుణంగా వెంటాడడం అనేది ఇది కరెక్ట్ కాదు. సార్ ఇప్పుడు హైకోర్టు అడ్వకేట్ గారు ఉన్నారు, నేను ఏమంటున్నానంటే ఒక తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత ఒక 7 months దాన్ని ప్రొలాంగ్ చేసిన తర్వాత బెయిల్ పిటిషన్ ఆయనకు రిజెక్ట్ అయితే ఒక రెప్యూటెడ్ లాయర్గా, ఫైనాన్స్ మినిస్టర్గా, హోమ్ మినిస్టర్గా చేసినటువంటి వ్యక్తి చేయవలసిన మొట్టమొదటి పని ఏంది? ఆయన గౌరవాన్ని కాపాడుకోవాలంటే సరెండర్ కావాలి సార్. అక్కడ మిస్ అయిపోయింది. అయితే అపెక్స్ కోర్టులో దానికి సంబంధించిన బెయిల్ పిటిషన్ ప్రాసెస్ లో ఉంది. ఎదురుగా ఉండి పరిస్థితి చెప్పాలి కానీ నువ్వు తప్పించుకొని దొంగలేక పారిపోతే
పారిపోయాడు ఆయన. సార్ ఎలా దొరికిండో నేను చెప్తాను సార్. ఆయన తర్వాత వచ్చి కాంగ్రెస్ హెడ్ క్వార్టర్లో మీడియా సమావేశంలో పాల్గొంటే అప్పుడు ఫాలో అయితే ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చినాక ఎవరిని స్టాఫ్ అంతా అడ్డుకున్నారు. ఒక అధికారిని ఒక అధికారిని అడ్డుకుంటే, లోపలికి రాకుండా అడ్డుకుంటే, తన డ్యూటీ చేయకుండా అడ్డుకుంటే అది కూడా కేసే. మరి వాళ్ళు పైకి పోయి పట్టుకురావడం జరిగింది, లోపల ఉన్నాడు, బయటికి రావాలి కదా. మీరు ప్రతిదానికి తప్పు పట్టడం అనుకుంటే ఎట్లా? నేను ఏమంటున్నా, లా ఉన్నది, ఒక అవకాశం ఇచ్చింది, ఆయన 7 నెలలు ఉపయోగించుకున్నాడు, మరి రాలేదు బెయిల్ రానప్పుడు మరి ఆయన ఆప్షన్ అదే కదా సార్, ఆయన వచ్చి ఎదురుగా రావాలి. హైకోర్టు దాచుకొని తప్పించుకోపోతా ఉంటే గోడ దూకుతారు సార్, పట్టుకుంటారు. తప్పేముంది? స్వతహాగా వచ్చి లొంగిపోవాల్సిన గౌరవంగా లొంగిపోవాలి, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుండు. ప్లీజ్. ఒక విషయం ఏంటంటే, లొంగిపోవాలంటే నాకు అపీల్ చేసుకునే పాసిబిలిటీ ఉన్నప్పుడు నేను లొంగిపోనండి. బేసికల్ దట్స్ వాట్ యూజువల్లీ పీపుల్ డూ. నాకు అపీల్ చేసుకునే పాసిబిలిటీ, సుప్రీంకోర్టు అపీల్ చేసిన తర్వాత కూడా ఆయన కనుక అబ్స్కాండింగ్లో ఉన్నాడంటే ఖచ్చితంగా దట్స్ రాంగ్, దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్, నో డౌట్ ఎట్ ఆల్. నేను అపీల్ చేసుకున్నాను హైకోర్టు నుంచి, ద మ్యాటర్ హ్యాస్ బీన్ అపీల్ టు ది సుప్రీంకోర్టు. సో ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ చేయాల్సిన పని కూడా నన్నే చేయమంటే ఎట్లా? నువ్వు సెర్చ్ చేయాల్సింది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్. మీరు సెర్చ్ చేయండి, మీరు సెర్చ్ చేసి నేను కనుక మీకు కోఆపరేట్ చేయను, అప్పుడు ఏదైతే ప్రొవిజన్స్ ఆఫ్ లా ఉన్నాయో, ఐపీసీలో కానీ ఇంకో ప్రొవిజన్స్ ఉన్నాయో దాన్ని ఇన్వోక్ చేయండి, నన్ను అరెస్ట్ చేయండి. బట్ నేను ఏదైతే నా ప్రాసెస్ నేను ఫాలో అవ్వాలో యాజ్ అన్ ఇండివిజువల్, నా రైట్స్ నేను కాపాడుకోవాలో, ఆ విధంగా నేను హైకోర్టులో ఉన్న మ్యాటర్ని సుప్రీంకోర్టుకి అపీల్ చేసుకున్నాను. సుప్రీంకోర్టు అడ్వర్స్ జడ్జ్మెంట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా లొంగిపోవాలి. సుప్రీంకోర్టు అడ్వర్స్ జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన అబ్స్కాండింగ్లో ఉంటే మాత్రం ఐ వుడ్ హ్యావ్ taken it for this thing. That's an offense. I would have spoken in a different way. కానీ హైకోర్టులో దాన్ని వాళ్ళు ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టులో అపీల్ చేశారు. ఎన్వి రమణ గారు, హానరబుల్ జస్టిస్ ఎన్వి రమణ గారు, ఈ మ్యాటర్ను లిస్ట్ అవ్వలేదు. ఈరోజు ఒకసారి మ్యాటర్స్ లిస్ట్ అవ్వండి, మన లంచ్ మోషన్స్ అని ఇంకోటి మనం మూవ్ చేస్తాం. ఈ మ్యాటర్ లిస్ట్ అవ్వలేదు, ఎందుకంటే ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళారంటే ఒక ప్రాక్టీస్లో భాగం. కరెక్ట్. కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఈ సీజ్డ్ ఆఫ్ ది అయోధ్య ఇష్యూ టేకప్ చేశారు కాబట్టి ఆయన ఎన్వి రమణ గారి దగ్గరికి వెళ్ళారు. ఎన్వి రమణ గారు మ్యాటర్ లిస్ట్ అవ్వలేదు కదా, సో మీరు సీజే గారి దగ్గరికి వెళ్ళండి, లిస్ట్ అయ్యేలా చూడండి అన్నారు. సో మ్యాటర్ హ్యాస్ బీన్ లిస్టెడ్ ఫర్ ఫ్రైడే. ఇన్ ద ఇంటరిమ్ పీరియడ్ దే హ్యావ్ అరెస్టెడ్. ఐఎమ్ నాట్ సేయింగ్ అరెస్టింగ్ హిమ్ ఈజ్ రాంగ్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ they would have used alternative mechanisms. ఇప్పుడు ఆయన తీసుకెళ్ళి నైట్కి అరెస్ట్ చేస్తే అది చూసే ప్రతి ఇండివిజువల్కి, రిగార్డ్లెస్ ఆఫ్ వెదర్ ఐఎమ్ లాయర్, వెదర్ యువర్ పోలీస్ ఆఫీసర్, వెదర్ యువర్ జర్నలిస్ట్, చూసే ప్రతి వారికి పొలిటికల్ వెండేటా ఉందేమో అని అనిపిస్తుంది. మీరు దాని స్కోప్ ఎందుకు ఇచ్చారు అనేది మై క్వశ్చన్. అదే సందర్భంలో ఈ పొలిటికల్ వెండెట్టా అండ్ ప్రాసెస్ ఆఫ్ అరెస్ట్ నేపథ్యంలో గతంలో జరిగిన అమిత్ షా కేసు, సోహ్రాబుద్దీన్ కేసు కూడా మరోసారి చర్చలోకి వచ్చింది. ఆ సమయంలో కూడా ప్రాసెస్ని, సిస్టమ్ ఆఫ్ ప్రొసీజర్స్ని, ఎస్ఓపిని వైలేట్ చేశారని మీరు అనుభవం? ఖచ్చితంగా చేశారు, దాని డౌటే ఉంది. నేను చెప్పాక అమిత్ షా గారు అరెస్ట్ నేను సపోర్ట్ చేస్తానని. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసావు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేశారు, ఎవరైనా చేస్తారు. నేను యాజ్ అ లాయర్ కదా మాట్లాడుతున్నా ఇక్కడ. నేను ఐఎమ్ నాట్ అగేన్స్ట్ బీజేపీ, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ కాంగ్రెస్ అండ్ ఐఎమ్ నాట్ ఏ సపోర్టర్ ఆఫ్ బీజేపీ ఆర్ కాంగ్రెస్. యాజ్ అ లాయర్ గా నువ్వు తప్పు చేసావు, వాళ్ళు తప్పు చేశారు. బట్ ఏ రాంగ్ టు ఏ రాంగ్ విల్ నాట్ మేక్ ఏ రాంగ్ రైట్. టూ రాంగ్స్ విల్ నాట్ మేక్ వన్ రాంగ్ రైట్. సో అది తప్పు చేశారు కదా, మనం తప్పు చేస్తే రూల్ ఆఫ్ లా అవుతున్నారు. మొత్తం మీద ఆ రోజు అప్పుడు పరిస్థితుల్లో మరొక అంశం కూడా ఇందాక మీరు వచ్చే ముందే డాక్టర్ జయరామ్ కూడా లేవనెత్తుతున్నారు. ఒక ప్రాంతం నుంచి బహిష్కరించేటటువంటి అవకాశం భారత రాజ్యాంగం కల్పిస్తోందా? ఎక్స్టర్న్మెంట్ అంటామండి దాన్ని మనం. యూజువల్లీ టర్మ్ ఇట్ యాజ్ ఎక్స్టర్న్మెంట్. మనకు గుర్తుండుంటే లాస్ట్ ఇయర్ పై ఇయర్ మన స్వామీజీని అలానే కత్తి మహేష్ అనే అతను కూడా ఎక్స్టెండ్ చేశారు. ఎక్స్టెండ్ చేసినప్పుడు ఏంటంటే పోలీస్కి ఆ పవర్స్ ఇస్తారు. ఆ పవర్స్ ఇచ్చినప్పుడు ఆ పవర్స్ని మళ్ళీ మీరు ఛాలెంజ్ చేస్తారు. రైట్ టు మూవ్మెంట్కి నాకు రైట్ టు మూవ్మెంట్ ఉంది, నేను ఎందుకు రైట్ టు రెసిడెన్స్ ఉంది, నేను ఏ విధంగా ఉండకూడదని. ఎక్స్టర్న్మెంట్ అనేది అది అసలు ఈ డిస్కషన్లోకి వన్ ఆఫ్ ది ఇష్యూస్గా నేను భావించట్లేదండి. బట్ నేను భావించేది ఏంటంటే సిబిఐ వుడ్ హ్యావ్ యాక్టెడ్. కాన్స్టిట్యూషన్లో ఉందా ఎక్స్టర్న్మెంట్? నేను కాన్స్టిట్యూషన్ యాక్ట్ ఇస్తుంది. ఎక్స్టర్న్మెంట్ అనేది ఇప్పుడు రైట్ టు మూవ్మెంట్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది ఆర్టికల్ 19 కింద. రైట్ టు మూవ్మెంట్ అనేది ప్రతి చోట ఉంది ఎక్సెప్ట్ ఫర్ టూ రీజియన్స్. వన్ ఈజ్ ఎస్సీస్ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క కల్చర్ని ఎస్టీస్ పర్టికులర్గా ట్రైబల్స్ ఉన్నప్పుడు వాళ్ళ కల్చర్ని ప్రొటెక్ట్ చేయడం కోసం మనం రైట్ టు మూవ్మెంట్ రెస్ట్రిక్ట్ చేసాం. సెకండ్, ప్రాస్టిట్యూషన్ ఎక్కడ జరుగుతున్నప్పుడు మనం రైట్ టు మూవ్మెంట్ అనేది రెస్ట్రిక్ట్ చేసాం. అపార్ట్ ఫ్రమ్ దీస్ టూ ప్లేసెస్ ఆర్ అపార్ట్ ఫ్రమ్ దీస్ టూ రీజియన్స్ ఆర్ దీస్ టూ సర్కమ్స్టాన్సెస్, ఇన్ ఆల్ అదర్ సర్కమ్స్టాన్సెస్ ఇండివిజువల్ has a right to movement. దాన్ని మనం ఛాలెంజ్ చేయాలంటే రైట్ టు మూవ్మెంట్ కి ఛాలెంజ్ చేయాలి. దట్ హ్యాస్ బీన్ ఛాలెంజ్ బిఫోర్ ద కోర్ట్. ఆ తర్వాత జడ్జ్మెంట్ ఏమొచ్చో చూసాం. అదే సందర్భంలో గతంలో జరిగినటువంటి మీరు ప్రస్తావన చేసినటువంటి ఆ రెండు నగర బహిష్కరణలకు సంబంధించిన అంశంలో కూడా ఆ రోజు పోలీస్ కమిషనర్కు ఉన్న మెజిస్ట్రియల్ అధికారాల ఆధారంగానే ఆ డెసిషన్ తీసుకున్నారు. అది ఎగ్జిక్యూటివ్ డెసిషన్ కాదు. ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్గా
ఆయనకున్నటువంటి మెజిస్ట్రియల్ పవర్ తో అరవింద్ గారు ఒక్కటైతే ఒక విషయం కరెక్ట్, ఒక విషయం అయితే పర్ఫెక్ట్ సార్, అందరికీ తెలిసిన విషయం, గవర్నమెంట్ ఈజ్ ఆల్ పవర్ఫుల్, గవర్నమెంట్ ఈజ్ ది మైటీ ఆర్గాన్. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఆఫీసర్స్ కూడా వాళ్ళ డిక్టాట్స్లోనే పనిచేస్తారు. ఎవరన్నా నేనేమంటానంటే, నేను జ్యుడిషియరీ వాళ్ళ డిక్టాట్స్లో పనిచేసినాను, నన్ను జ్యుడిషియరీ ఇంకొంచెం మ్యాగ్నానిమిటీ ఉపయోగించి ఆయనకు బెయిల్ ఎక్స్టెండ్ చేసి ఉండాల్సింది అనేది మై ఒపీనియన్. దట్స్ మై ఒపీనియన్. అండ్ ఈ నా ఒపీనియన్ ఎలా ఫ్రేమ్ చేసుకుంటాను, లా పరంగా ఫ్రేమ్ చేసుకోవాలి. సో ఈ 4 పాయింట్స్ కనుక మీరు చూస్తే 7 months ఈ వాజ్ ఆన్ బెయిల్. ఫ్లైట్ రిస్క్ ఉందనుకుంటే 7 monthsలోనే వెళ్ళిపోయేవాళ్ళు ఆయన, లేదు ఎవిడెన్స్ని ట్యాంపర్ చేస్తారంటే 7 monthsలోనే చేసేవాడు ఆయన, లేదు విట్నెస్ని మ్యాన్యుపులేట్ చేస్తారంటే 7 monthsలోనే చేసి ఉండాల్సింది ఆయన. మరి ఇవేమీ చేయనప్పుడు ఆయన ఇప్పుడు ఇమీడియట్గా మీరు అరెస్ట్ చేయడానికి ఏంటి రీజన్స్ అనేది మై పాయింట్. ఇక సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రాచుర్యంలో ఉన్న ఈ అంశానికి సంబంధించిన ఒక విషయాన్ని మనం మాట్లాడుకుందాం. సన్ స్ట్రోకుల కాలం ఇది అంటున్నారు, రాజకీయ నాయకులకు సన్ స్ట్రోకుల కాలం ఇది అంటున్నారు, ఏమంటారు డాక్టర్ జయరామ్ గారు? అబ్సల్యూట్లీ. ఎందుకంటే మనం ఈ మధ్య ఒకసారి ఇంకో సన్ స్ట్రోక్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఫాదర్స్ చేసిన తప్పులు, ఫాదర్స్కు ఉన్న ఈ అధికారాలు సన్స్ వీళ్ళు రకంగా ఉపయోగించుకోవడాలు, రివర్స్ మళ్ళీ ఫాదర్స్కి ఇది ఎఫెక్ట్ కావడం అనేది, ఇది వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసాము, నెక్స్ట్ ఇప్పుడు చిదంబరం చూసాము, నిన్న మొన్న మనం మాట్లాడుకున్న కోడల శివప్రసాద్ గారిని చూసాము. ఇట్లా వీళ్ళే కాదు, ఇంకా అనేక మందిని మనం చెప్పాలనుకుంటే చాలామంది ఉన్నారు. మొన్న ఇది మధ్యప్రదేశ్ లోపల ఒక ఎమ్మెల్యే కొట్టడం చేయడం, అది కూడా ఆ టైప్ బ్యాచ్, సన్ స్ట్రోక్ బ్యాచ్ అది కూడా. అంటే ఇట్లా ఒక తెలుగుదేశము, ఒక కాంగ్రెస్, ఒక బీజేపీ అనే పార్టీలకు ఇదేమి భిన్నంగా లేదు, కానీ ప్రతి మనిషికి ఇది సహజంగా సర్వసాధారణంగా మారిపోయింది. మరి ముఖ్యంగా తమిళనాడు లాంటి ప్రాంతాలు కనుక ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే, ఒక అరెస్టు ఆ వ్యక్తులను పట్ల అరెస్ట్ చేసినప్పుడు కానీ, మనం కరుణానిధిని అరెస్ట్ చేసినప్పుడు కానీ, కనిమోల్ని అరెస్ట్ చేసినప్పుడు కానీ, జయలలితను ఇట్లాంటి జరుగుతున్నప్పుడు ఈ ఒక వింత ధోరణిని అవలంబిస్తారు. ఇక్కడ మన జగన్ అరెస్ట్ చేసేటప్పుడు కూడా చాలా క్రియేట్ చేసిండు. ఇదంతా ఓవర్ మ్యాపింగ్, ఓవర్ క్రియేషన్. ఈ క్రియేషన్ అనేది కరెక్ట్ కాదు. ఒక వ్యక్తి దోషిగా మీరు చెప్పాలనుకున్నప్పుడు, ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేయాలనుకున్నప్పుడు పూర్తి స్థాయి లోపల ప్రభుత్వాన్ని అజమాయిషి లోపల వ్యక్తిసుకోవాలి. ఇప్పుడు అన్ని పవర్స్ కంటే పొలిటికల్ పవర్ ఇస్ ద బెటర్ దెన్ అనే విషయాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా క్లియర్గా చెప్పారు. ఏ డోర్ ఓపెన్ చేయాలనుకున్నా కూడా పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అని. ఐ హోప్ మీకు డాక్టర్ జయరామ్ గారు మీకు తెలుసు అనుకుంటా చిదంబరం కుటుంబ నేపథ్యం. వారి కుటుంబం తమిళనాడులో భారీ ఉదారంగా విద్యా సంస్థల్ని నడుపుతున్నటువంటి కుటుంబం. అటువంటి వారసత్వం నుంచి వచ్చినటువంటి చిదంబరం ఈరోజు సన్ స్ట్రోక్కి ఈ రకమైన పరిస్థితిలో విద్యా సంస్థలతో పాటు ఈవెన్ ఐ హాస్పిటల్స్, ఇప్పుడు వాసన యూనివర్సిటీ అది దీంట్లో భాగమే, వివాదానికి భాగమే. మనం లాస్ట్ టైం కూడా ఒక మాట అనుకున్నాం అండి, నువ్వు 99 సంవత్సరాలు మంచిగా జీవించినంత మాత్రాన నేను సంవత్సరం తప్పులు చేస్తానడానికి సిఆర్పిసిలో కానీ ఐపీసీలో కానీ ఎక్కడ ప్రొవిజన్ లేదు, నేను చేయొచ్చు అనడానికి లేదు. అది తప్పది. ఒక్కటి కనుక మీరు మీ తీసుకోవడం కోసం మీరు విద్యా సంస్థలు పెట్టినా, వ్యాపార సంస్థలు పెట్టినా, లేకపోతే మీకు ఇంకేమున్నాయా, ఏ దేశంలో ఉన్నాయా అనేది అదంతా సెకండరీ విషయాలు. కానీ ఇక్కడ మీరు చేసే తప్పులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మన తప్పుల గురించి మాట్లాడుతున్నాం. మీరు చేసే మంచి పనిలో చెడ్డ పనిలో అంటే చెడ్డవాటి గురించి మాట్లాడుతున్నాం. నేను కుటుంబ వారసత్వానికి సంబంధించినటువంటి ఉదారతత్వం చెప్పాను. అదే సందర్భంలో మీరేమో ఆ కుటుంబ వారసత్వంలో వచ్చినటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి వివాదం చెప్తున్నారు. ఉమేష్ గారు, సన్ స్ట్రోక్ల కాలం అంటున్నారు, ఏమంటారు, ఎట్లా ఉంది? సన్ స్ట్రోక్ అంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. అంటే తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా ఎవరన్నా ఫిట్ ఇన్ ది ఫ్రేమ్. అంటే కొడుకుల కారణంగా తల్లులు ఇబ్బంది పడుతున్నటువంటి రాజకీయాలు ఈ మధ్య కాలంలో బాగా చూస్తున్నాం అంటున్నారు. అంటే ఐ డోంట్ వాంట్ టు అట్రిబ్యూట్ మోటివ్స్ టు ఎనీవన్, బట్ తండ్రికి ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు తండ్రిని కూడా చేస్తారు బాధ్యుల్ని, మరి చేయాలి కదా. దట్ ఈస్ వాట్ లా సేస్. సో మీరు యూ హ్యావ్ టు టేక్ దట్ లయబిలిటీ ఆల్సో. వైకేరియస్ లయబిలిటీ అంటాం మనం. సో మన వాళ్ళు చేసినప్పుడు ఆ లయబిలిటీ మనం తీసుకోవాల్సింది మన మీద ఉంటుంది ఖచ్చితంగా. సో ఇప్పుడు ఈ విషయంలోనే కాదు, ఏ విషయమైనా నేను జనరలైజ్ చేసి చెప్తున్నాను. సో కాదే నా ఓన్లీ ఇఫ్ యూ కన్ఫైన్ టు దిస్ పర్టికులర్ ఇష్యూ అండి, నా అభిప్రాయం ఏంటంటే ఇంకా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కొంచెం ప్రుడెంట్గా, కొంచెం వైజ్గా యాక్ట్ చేసి ఉండాల్సింది, సివిలైజ్డ్గా, ఇంకా క్లియర్గా చెప్పాలి, సివిలైజ్డ్గా యాక్ట్ చేసి ఉండాల్సింది అనేది మా అభిప్రాయం. ఇప్పుడు వాళ్ళు కూడా కోర్ట్ ఆర్డర్ లేకుండా ఏం వెళ్ళలేదు. ఖచ్చితంగా కోర్ట్ ఆర్డర్ ఉంది, దాన్ని నేను అసలు డిస్ప్యూట్ చేయాలి. ఎలా డిస్ప్యూట్ చేస్తాం? ఆబ్వియస్గా ఇట్స్ రికార్డ్ కదా, రిటర్న్లో ఉంది. కోర్ట్ ఆర్డర్ ఉంది. కోర్ట్ ఆర్డర్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన వెంటనే అదుపులోకి తీసుకోవాలనుకున్నారు, తీసుకున్నారు. ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళే రైట్ ఉంది, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు ఆయన. కాదు ఈ లోపల ప్రాసెస్ ఏదైతే వాళ్ళు చేశారో దట్ ప్రాసెస్ ఈజ్ విషియేటెడ్ బై వేరియస్ పొలిటికల్ మోటివ్స్ అనేది ఇట్స్ మై అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఇష్యూ అనమాట. ఇందా చెప్పాను అమిత్ షా గారి విషయంలో కూడా అప్పుడు కూడా గవర్నమెంట్ అలా చేసి ఉండాల్సింది. ఇప్పుడు ఒక ఇండివిజువల్ యొక్క ఫండమెంటల్ రైట్స్ వచ్చినప్పుడు మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, ఒక ఇండివిజువల్ యొక్క ఫండమెంటల్ రైట్స్ అనేది గవర్నమెంట్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనేది రాజ్యాంగం ఆ విధంగా ఇంప్లిమెంట్ అవుతుంది, మనం ఇంకా చేయగలిగింది ఏం లేదని ఆయనే చెప్పారు.
ఎవరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. సో నేనేమంటానంటే గవర్నమెంట్ ఏదైతే ఉందో ఒక రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తామని వాళ్ళు ఏదైతే ఓత్ తీసుకుంటారో ఆ రాజ్యాంగబద్ధంగా ఒక ఇండివిజువల్ యొక్క లిబర్టీని మించింది ఏమీ లేదు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఎమర్జెన్సీ టైంలో వీళ్ళందరినీ మీసా యాక్ట్ తీసుకొచ్చి, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీస్ యాక్ట్ తీసుకొచ్చి మొత్తం ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్లో ఉన్నారో నిన్న చనిపోయిన అరుణ్ జైట్లీ గారితో సహా సో అందరినీ జైల్లో 19 నెలలు పెట్టారు. మరి అది రైట్ అనేది ఖచ్చితంగా రాంగ్. యాజ్ అ లాయర్గా నేను అది కూడా దాన్ని కూడా యాక్సెప్ట్ చేయను. నర్సయ్య గౌడ్ గారు, సరే ఈ సన్ స్ట్రోక్ అనేది ఈ చిదంబరం కేసులో మాత్రం నేను ఆపాదించాను. ఎందుకంటే సన్ ఒక తప్పు చేసిండు. ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసులో ఆయన కూడా అరెస్ట్ అయ్యిండు. ఆయన కూడా 23 రోజులు శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉన్నాడు. తర్వాత బెయిల్ తీసుకొని వచ్చిండు. తర్వాత ఈడీ అటాచ్మెంట్ చేసింది. ఆయన సన్కు సంబంధించింది. ఇక్కడ ఫాదర్కు సంబంధించి, ఎందుకంటే సన్కు ఎందుకు అటాచ్ చేస్తలేనంటే హోమ్ మినిస్టర్ ఈయన, ఆర్థిక మంత్రి ఈయన టైంలో ఒక 10 సంవత్సరాల కింద ఈ కేసు జరిగినప్పుడు ఈయన ఎమినెంట్ లాయర్ అని మనందరం ఒప్పుకుంటున్నాం. ఆయన ఒక వంశపారంపర్యంగా బాగా తెలివితేటలు ఉన్న కుటుంబం నుంచి వచ్చి మంచి దీనిగా వచ్చిందని మనం అనుకుంటున్నప్పుడు పీబీలో నుంచి అది క్లియరెన్స్ రానప్పుడు మీరు ఎలా అనుమతించిర్రు? ఈ చిన్న విషయం నేనేమంటున్నా, ఈ కేసు మొత్తానికి అసలు ఏంటి కారణము అంటే ఎఫ్డిఐ పర్మిషన్ అంటే దానికి కావాల్సిన క్లియరెన్స్ ఇవ్వలేదు. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డు క్లియరెన్స్ ఇవ్వలేదు. ఇవ్వకుండానే 3 మారిషస్ అకౌంట్ నుంచి మీరు అమౌంట్ తీసుకొని 26% ఐఎన్ఎక్స్ దాంట్లోకి ఎలా చేసిండ్రు అనే దాని మీద ఇన్ని రోజులు దాని మీద సరి అయిన ఆధారాలు లేక ఇంత రోజులైంది. ఇప్పుడు ఇంద్రాణి ముఖర్జీ ఆమె అప్రూవర్గా మారడం వల్ల కొన్ని వివరాలు చెప్పింది. దాని మీద ఆధారపడి ఈ కేసు మీద ఇంత దూరం రావడం జరిగింది. నేను సూటిగా చెప్పేది ఏంటంటే ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూడకుండా మీరేదో పొలిటికల్ వెండేటా చేసిరని మేము చేయము, మాకు అలాంటి అవసరం లేదు. మీరు చేసిరు, జనమంతా తెలుసు, ప్రపంచానికి మొత్తం తెలుసు మీరు ఏమేమి చేసిరు. సౌరబుద్దీన్ కేసులో అమిత్ షాని ఏం చేసిరు, మా వాళ్ళని ఎంతమంది తిప్పలు పెట్టిరు, ప్రజ్ఞా స్వాధీని ఏం చెప్పారు, ఇవన్నీ మాకు తెలుసు, జనం మధ్యలో ఉన్నాయి. కానీ మేము అలాంటి వెండేటకు మేము వెళ్ళటం లేదు. కేవలం 10 సంవత్సరాల తర్వాత మెరిట్స్ మీద, అంటే ఎప్పుడైతే రిజెక్ట్ అయిందో దాన్ని ఆధారంగా చేసుకొని మాత్రమే ఆయనను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకున్న ఆయన పిటిషన్ వేయడం జరుగుతూ ఉంది, వాదన జరుగుతూ ఉంది. అక్కడ కపిల్ సిబాల్ కానీ తుషార్ మెహతాలు కానీ వాళ్ళ వాదనలు వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. మెరిట్స్ ఉంటే బెయిల్ వస్తుంది. 4 days ఈయనకు కస్టడీ పొడిగించడం జరిగింది. లైట్ డిటెక్టర్ టెస్ట్ కనుక చేస్తే చిదంబర రహస్యం మొత్తం బట్టబయలవుతుంది. ఈయన శ్రీకృష్ణ జన్మస్థానంలో పర్మనెంట్గా ఉంటారు. ఆయన ఓపెన్ చేసిన దాంట్లోనే ఇంటరాగేషన్ జరుగుతుంది. ఇది ఒక విచిత్రంగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత రాజకీయాల్లో రాజకీయ కక్ష సాధింపులు కొత్త రూపం తీసుకున్నాయా అనేది దేశవ్యాప్తంగా చర్చ. మరొక కీలకమైన అంశం, సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా డిసిగ్నేట్ చేయబడిన చిదంబరం ఈరోజు చిదంబరం కేసులో దాఖలు చేసిన పిటిషన్లో లోపాలనే సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ కేసుని డీల్ చేస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు, రాజ్యాంగ నిపుణులు ఈ చిన్న విషయాన్ని పట్టించుకోలేదా అనే విషయం ఒకవైపు అయితే, కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉధృతమవుతున్న ఈ పోరాటం ఎటువైపు వెళ్తుంది, దేశ రాజకీయాల్ని ఈ కేసు ఏ రకమైన ప్రభావితం చేయబోతుంది, అవినీతి అంశంపై, అవినీతి కేసులపై ఉధృతమైన పోరాటం తప్పదంటున్న బీజేపీ మరిన్ని కేసుల్ని ముందుకు తీసుకొస్తుందా, ఈ కేసుల్ని తీసుకొచ్చే క్రమంలో రాజకీయ ప్రయోజనం పొందడానికి ఏమాత్రం ప్రయత్నిస్తుంది? ఇదే ఈరోజు దేశవ్యాప్తంగా ఈ అంశం మీద చర్చ. ఇది ఈరోజు చర్చ. స్టే ట్యూన్ టు 99 TV. For more updates, please subscribe 99TV Telugu.